ఓకే స్టూడెంట్స్, రియల్ నెంబర్స్ అంటే ఫస్ట్ చాప్టర్లో 8 మార్క్స్ చెప్పేశాను. 1 మార్క్ ఇంపార్టెంట్ కోసం మనకి ఏం తెలియాలంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ టేబుల్లో పోవాలి, అలాగే ఇట్ సెల్ఫ్ ఏ నెంబర్ తీసుకుంటే అదే నెంబర్లో క్యాన్సిల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2 ఏ టేబుల్లో పోద్ది? ఫస్ట్ టేబుల్లో పోద్ది, మళ్ళీ సెకండ్ టేబుల్లో పోద్ది, అంటే ఫస్ట్ ఇట్ సెల్ఫ్. అలాగే 5 తీసుకుంటే 5 కూడా అంతే, ఫస్ట్ నెంబర్లో పోద్ది, ఇట్ సెల్ఫ్ పోద్ది. అలాంటి నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అవి 2, 3, 5, 7, 11, 13, 17 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఇవి ప్రైమ్ నెంబర్స్. వీటిని యూస్ చేసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసుకోవచ్చు. దాని నుంచి 1 మార్క్ వస్తుంది. బట్ ఈజీ, 1 మార్కే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. 1 మార్క్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. 1 మార్క్లో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 ఏంటో చూద్దాం. 30 ఏ టేబుల్లో పోద్ది? సెకండ్ టేబుల్లో పోద్ది. సో 2 ఎన్నిసార్లు? 15 టైమ్స్. 15 2s are 30. మళ్ళీ 3 రాసుకుంటాం. 3 రాసుకుంటే 15లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. 5లో 1 టైం పోతుంది. సో దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? సెకండ్ టేబుల్ ఇంటూ 3 ఇంటూ 5. ఇంతే 1 మార్క్ క్వశ్చన్. సేమ్ అలాగే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ చేయమని చెప్తాడు. అసలు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఏంటో చూద్దాం. 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 24 ఒకటి, 12 ఒకటి, ఇలా 2 నెంబర్స్ తీసుకున్నాం. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమన్నాడు. దానికోసం ఏం చేయాలంటే ముందు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 24 ఏ టేబుల్ పోతుంది? సెకండ్ టేబుల్ పోతుంది. ఎన్నిసార్లు? 12 టైమ్స్. మళ్ళీ సెకండ్ టేబుల్ 6 టైమ్స్. మళ్ళీ సెకండ్ టేబుల్ 3 టైమ్స్. థర్డ్ టేబుల్ 1 టైం. అంటే దీనికి ఎంత వచ్చింది? 24కి ఇక్కడ రాద్దాం, 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1, అంటే 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్, 3 1 టైం వచ్చింది కాబట్టి 3 పవర్ 1. అలాగే 12కి చూద్దాం. 12కి ఏంటి? 2 టైమ్స్ 6, 2 టైమ్స్ 3, 3 ఏమో 1 టైము, అంటే 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అంటే ఈ రెండు నెంబర్లని ఓపెన్ బ్రాకెట్స్లో రాసుకొని దాన్ని ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ దీంట్లో ఉన్న నెంబర్లన్నీ రాసేయండి. 2 3 అంతే కదా, ఇంకేం లేవు. ఇప్పుడు పవర్స్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? 3. పవర్లో హైయెస్ట్ వాల్యూ 3. 3 పవర్లో హైయెస్ట్ వాల్యూ 1 ఒకటే ఉంది. సో 3 పవర్ 1, అంటే 2 క్యూబ్ ఇంటూ 3. 2 క్యూబ్ అంటే 8, 8 3s are 24. సో ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే మళ్ళీ సేమ్, ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ రాసుకొని వీటిలో లోయెస్ట్ వాల్యూ 2, ఇక్కడ లోయెస్ట్ వాల్యూ 1. సో ఎంత అవుతుంది? 2 స్క్వేర్ అంటే 4, ఇది 3 అంటే 12. సో హైయెస్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 12. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏమో 24 వచ్చింది, హెచ్సిఎఫ్ ఏమో 12 వచ్చింది. ఇంతే. ఇప్పుడు ఈ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్వి, ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయినవి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ హెచ్సిఎఫ్ అని చెప్పి 2 వాల్యూస్ ఇచ్చాడు. ఏంటవి? 3 పవర్ 4, 2 స్క్వేర్, 7 క్యూబ్ ఒక దగ్గర రాసుకోండి. 3 స్క్వేరు 5 7, ఇది కూడా ఒక దగ్గర రాసుకోండి. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాను? ముందు వీటిలో ఉన్న వాల్యూస్ అన్నీ రాసేసుకోండి. 3 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 5 ఉంది, అన్నీ రాసేసుకోండి. ఇప్పుడు లీస్ట్ వాల్యూస్ 3 పవర్ 4, 3 స్క్వేర్, ఏది చిన్నది? 3 స్క్వేర్ చిన్నది, అందుకే 3 స్క్వేర్ రాశాను. తర్వాత 2 స్క్వేరు, ఇక్కడ 5 పవర్ 1, మరి ఇక్కడ అసలు 2నే లేదు కదా, లేనప్పుడు ఏం చేయాలంటే 2 పవర్ 0 అని రాసుకుంటాం. అలాగే ఇక్కడ 5 పవర్ 1 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 5 పవర్ 0 రాసాం. 5 పవర్ 0 చిన్నదా, 5 పవర్ 1 చిన్నదా? 5 పవర్ 0 చిన్నది కాబట్టి 5 పవర్ 0 రాసాం. 7 పవర్ 1 ఉంది, 7 క్యూబ్ ఉంది, ఏది చిన్నది? 7 పవర్ 1 చిన్నది. 2 పవర్ 0 అన్నా 5 పవర్ 0 అన్నా ఒకటే, అంటే 1 వాల్యూ, వాటి వాల్యూ 1. 3 స్క్వేరు 7, ఎంత? 9 7s are 63. ఇదంతా మీకు కష్టంగా అనిపించిందంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి రాసుకోవాలి. 3 పవర్ 4, 3 స్క్వేర్, అంటే 3 కామన్గా ఉంది. 7 క్యూబు 7 పవర్ 1, ఈ రెండు కామన్గా ఉన్నాయి, అంటే 7 రాసాం.
ఇప్పుడు వీటిలో చిన్నది రాసుకుంటాం. 3 స్క్వేర్ 7 పవర్ 1 ఎంత 63. ఏదైనా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఎల్సిఎం ఆఫ్ 2 పవర్ 7 3 పవర్ 4 7 అని ఉంది కదా, ఇక్కడ ఈ వాల్యూ ఉంది. ఈ రెండింటికి ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, ముందు కామన్గా ఉన్నాయని రాసేసుకోండి. 2 3 ఏముంది 7 11 అన్ని వాల్యూస్ రాసేసుకోవాలి. ఎల్సిఎంకి అన్ని వాల్యూస్ రాసేసుకోవాలి. హెచ్సిఎఫ్కి మాత్రం కామన్గా ఉన్నాయి రాసుకోండి. అన్ని వాల్యూస్ ఏంటి 2 3 7 11 అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ 7 3 పవర్ 4 3 పవర్ 4 3 పవర్ 4 7 పవర్ 1 7 పవర్ 1 11 పవర్ 1 11 పవర్ 1 ఇదే దాని యొక్క ఎల్సిఎం. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 1771 ఇచ్చాడు ప్రీవియస్ పేపర్లో. 1771 ఎలా కట్టాలి, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. ఎన్నిసార్లు, ఇదేమో 2 టైమ్స్ డివిజన్ చేసుకోవడమే. 7 ఇంటూ 177 అని డివిజన్ చేసుకుంటే 253 వస్తుంది. 253ని మళ్ళీ 11తో డివిజన్ చేసుకుంటే 23 టైమ్స్ పోతుంది. 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ టేబుల్లోనూ పోదు, అందుకే 23 రాసుకున్నాను. 23 ఎన్నిసార్లు పోతుంది, 1 టైము. అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 7 ఇంటూ 11 ఇంటూ 23. ఇక్కడ చూడండి, చూజ్ ఏ కరెక్ట్ మ్యాచింగ్ అని ఇచ్చాడు. 3825 దీనికి కూడా సేమ్ ఇలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. 3825కి 5th టేబుల్లో పోయింది 765 టైమ్స్, 5th టేబుల్లో 153 టైమ్స్, అలా క్యాన్సిల్ అయితే దీనిది ఇలా వచ్చింది. 5005కి 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఓకే, ఇప్పుడు వీటిని చూసి దేనికి మ్యాచింగో మ్యాప్ చేసేసుకోవడమే. తర్వాత హెచ్సిఎఫ్ ఆఫ్ 72 120 24 ఇచ్చాడు. ఎల్సిఎం ఆఫ్ 72 120 ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక ఫార్ములా యూస్ చేసుకోవాలి. ఏ ఇంటూ బి అంటే ఇచ్చిన 2 నెంబర్లు ప్రొడక్ట్ చేసుకొని అది దేనికి ఈక్వల్ అవుద్ది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 3 2 నెంబర్లు తీసుకుంటే ఆ రెండిటి ప్రోడక్ట్ ఆ రెండిటి ఎల్సిఎంకి ఆ రెండిటి హెచ్సిఎఫ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అని. సో ఇచ్చిన నెంబర్లు 72 120 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ మనకు తెలియదు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు 24. ఎల్సిఎం మాత్రం రైట్ సైడ్ ఉంచుకు రిమైనింగ్ అని తీసుకెళ్తాం. 72 ఇంటూ 120/24 క్యాన్సిల్ చేసుకుంటే 360 వస్తుంది. అలా కాకుండా ఇలా నార్మల్గా చేసుకున్న వాల్యూ వస్తుంది, బట్ అదైతే ఈజీ ప్రాసెస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. ఎంతకి, 90కి 144కి. సేమ్ 90కి మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఏ టేబుల్లో పోతుంది చెప్పానుగా, ఎప్పుడు టేబుల్స్ 2 3 5 7 11 13 అవే చూసుకోవాలి, ప్రైమ్ నెంబర్సే. దీనికి కూడా అంతే. 90కి 144కి విడివిడిగా కట్టుకున్నాం. దీని వాల్యూ ఇది వచ్చింది, దీని వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి, ఈ రెండిట్లో మొత్తం అన్ని నెంబర్లు రాసేయాలి కదా. 2 ఉంది, దీంట్లోనూ 2 ఉంది రాస్తా. 3 ఉంది, 3 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది 5 ఉంది, 5 కూడా రాసేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లోనూ హైయెస్ట్ వాల్యూ ఇది 2 పవర్ 4, ఇది 2 పవర్ 1. ఏది హైయెస్ట్ వాల్యూ 2 పవర్ 4, ఇది 3 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్, రెండు ఈక్వల్ కాబట్టి 3 స్క్వేర్ రాసుకున్నాను. 5 పవర్ 1 ఇక్కడ 5 లేదు వదిలేయచ్చు, కానీ 5 పవర్ 1 ఉందిగా అది రాస్తాం. 2 పవర్ 4 అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, ఇది 5 అంటే ఎంత 720. ఎల్సిఎం 720 వచ్చింది. అలాగే హెచ్సిఎఫ్ ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాశాను. ఈ రెండిట్లో చిన్నదేంటి 2 పవర్ 1, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, కామన్గా ఉన్నది 3. ఇంకా పెద్దది చిన్నది ఏం లేదు కాబట్టి 3 స్క్వేర్. ఇంక రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే 5 పవర్ 0 అంటే 1. 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 18. ఇదేమో హెచ్సిఎఫ్ వాల్యూ. దీనికి హెచ్సిఎఫ్ కట్టమని ఈసారి 3 వాల్యూస్ ఇచ్చాడు అంతే. జస్ట్ ఈ మూడిట్లో కామన్గా ఉన్నది 2 రాసుకున్నాను. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏది చిన్నది 2 చిన్నది, అది రాసుకున్నాను. ఈ మూడిట్లో కామన్గా ఉన్నది 3. 3 పవర్లో ఏది చిన్నది, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఏది చిన్నది 3 పవర్ 1 చిన్నది, అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 4 3s are 12 అంటే హెచ్సిఎఫ్ 12. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చాడు. 7/25 అని ఇచ్చాడు కదా, దాన్ని డెసిమల్ ఫామ్లో రాసుకోవాలి. డెసిమల్ అంటే ఏం లేదు, డివైడ్ చేసుకొని పాయింట్లో రాసుకుంటాం అంతే. 25 తీసుకున్నాం, ఇక్కడ ఏం లేకపోతే ఏం పెట్టుకుంటాం, 7 చిన్నది కదా, 25తో 7 చేసినప్పుడు 7 చిన్నది కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 25 ఎన్నిసార్లు చూసుకుంటాం, 2 టైమ్స్ చూసుకుంటే 50 వస్తుంది. 2 ఇక్కడ 50 రాసుకున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే 20, మళ్ళీ 0 తీసుకున్నాను, ఎందుకంటే 25 కంటే 20 చిన్నది కదా, అందుకే 0 తీసుకున్నాను. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్.
825 ఆర్ 200 కాబట్టి రిమైండర్ ఎంత 0. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 0.28. ఇది 1 మార్క్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ రామానుజన్స్ నెంబర్ ఇలా ఇస్తాడు. రామానుజన్ నెంబర్ అంటే ఎంత 1729. 1729కి చేయాలి. 1729కి 13 టేబుల్ చూసుకుంటే 133 పోతుంది. అలాగే 7 టేబుల్ ఎన్నిసార్లు 19 టైమ్స్ పోతుంది. బట్ 19 ప్రైమ్ నెంబర్ కాబట్టి 19 డైరెక్ట్గా తీసుకుంటాం. 19లో 1 టైం పోతుంది. అంటే నెంబర్ ఎంత 13 × 7 × 19. 10 క్వశ్చన్స్ చెప్పాను ప్రీవియస్ పేపర్లో ఇంపార్టెంట్వి. అలాగే ఇది కూడా ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్. కాంపోజిట్ నెంబర్ అంటే ఇలా మనం తీసుకునే ప్రైమ్ నెంబర్ కాకుండా ఇలాంటి కాంపోజిట్ నెంబర్ అంటే టేబుల్స్లో క్యాన్సిల్ అయ్యేది. ఇలాంటి కాంపోజిట్ నెంబర్ అనేది ఎక్స్ప్రెస్డ్ లేదా ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. దీన్ని ప్రైమ్ నెంబర్ కింద మనం రాయగలము. అది యూనిక్గా రాయగలము. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. ఇది కాంపోజిట్ నెంబర్. దీన్ని ఎలా రాయగలం 2². ఇంకే విధంగానూ దీన్ని రాయలేం. ప్రైమ్ నెంబర్లతో దీన్ని ఏ విధంగానూ రాయలేం. కాబట్టి ఇది యూనిక్. ఫండమెంటల్ థియరంలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని ఒక ఫార్ములా కింద చెప్తే కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని రాయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషను. ఇప్పుడు నేను చెప్పిన 1 మార్క్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది మెయిన్ ఎగ్జామ్కి.